శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి 10 రోజులు రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, ఈ 10 రోజుల్లో గ్రహాల సంచారం ఎలా ఉందో, గ్రహాల సంచారం బట్టి ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు అనుకూలించట్లేదో, గ్రహం అనుకూలించినప్పుడు ఆ గ్రహం అనుకూలించాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, ఏ మంత్రం చదువుకోవాలో, అదేవిధంగా ఏ స్తోత్రాలు వినాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఈ 10 రోజుల్లో కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 10 మధ్యలో గ్రహాల సంచారం పరిశీలించినట్లయితే తులారాశి వాళ్ళకి సూర్యుడు 2వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సూర్యుడి బలం ఈ 10 రోజుల్లో తులారాశి వాళ్ళకు లేదు. ఆఫీసులో బాస్తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడకపోతే గొడవలు అయ్యే అవకాశం ఉంది. కొలీగ్స్తో జాగ్రత్తగా మాట్లాడకపోతే వాళ్ళతో విభేదాలు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి తులారాశి వాళ్ళు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 10 మధ్యలో ఆఫీసులో బాస్తో కానీ కొలీగ్స్తో కానీ జాగ్రత్తగా మాట్లాడండి. వాళ్ళతో ఎలాంటి విభేదాలు రాకుండా చూసుకోండి. అలాగే ఆఫీసులో రహస్య శత్రువులు పెరుగుతారు. మీరు ఎంత కష్టపడ్డా రికగ్నైజేషన్ లేట్ అవుతూ ఉంటుంది. సహనంతో మీ పని మీరు చేసుకునే ప్రయత్నం చేయండి. రాజకీయాల్లో ఉన్న తులారాశి వాళ్ళు కూడా ఆలోచించి మాట్లాడకపోతే విమర్శలు ఎదుర్కొంటారు. తండ్రితో కానీ, తండ్రి వైపు బంధువులతో కానీ తులారాశి వాళ్ళు ఈ 10 రోజుల్లో జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే వాళ్ళతో డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంది. తల్లి వైపు బంధువులతో ఇబ్బంది ఏమి ఉండదు, కానీ తండ్రి వైపు బంధువులతో మాత్రం తులారాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో కొన్ని సమస్యలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళతో గొడవలు పెరిగే అవకాశం ఉంది. తండ్రితో కూడా జాగ్రత్తగా మాట్లాడకపోతే దూరం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే నోటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు తులారాశి వాళ్ళకు ఉన్నాయి. థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ, పళ్ళకు సంబంధించిన సమస్యలు కానీ ఇలాంటివి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే రవి బలం లేదు. రవి 2వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఈ దోషం పోవాలంటే తులారాశి వాళ్ళు ఈ 10 రోజుల్లో కూడా ఆదిత్య హృదయం వినండి. ప్రతిరోజు సూర్యుడికి సంబంధించిన శక్తివంతమైనటువంటి మంత్రం ఓం సవిత్రే నమః 12 సార్లు చదువుకోండి. స్నానం చేశాక రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఎర్ర పుష్పాలు, కుంకుమ కలిపిన అక్షింతలు వేసి తూర్పు వైపు తిరిగి ఆ నీళ్లు వదిలిపెట్టండి. ఆ నీళ్లు మొక్కలో పోస్తూ ఓం ఘృణి సూర్య ఆదిత్యం అని స్మరించుకోండి. ఇలా అర్ఘ్యం ఇవ్వటం, సూర్య మంత్రం చదువుకోవటం చేస్తే సూర్యుడి బలం పెరుగుతుంది. సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. తులారాశి వాళ్ళకి అప్పుడు సూర్యుడు అనుకూల ఫలితాలు ఇస్తాడు. అలాగే ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టకం కానీ చాంటింగ్ ప్రతిరోజు వినండి. దానివల్ల కూడా తులారాశి వాళ్ళకి సూర్యుడి బలం పెరుగుతుంది. అలాగే తులారాశి వాళ్ళకు బుధుడు 1, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 1వ సంచారం వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత 4 రోజులు 2వ సంచారం అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. అంటే డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 6 వరకు బుధుడి బలం లేదు. కాబట్టి తులారాశి విద్యార్థులకు డిసెంబర్ 6 వరకు బాగా కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి. కష్టపడకపోతే ర్యాంకులు రావటం కష్టం. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళినా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవటం మొదటి 6 రోజుల్లో కష్టంగా ఉంటుంది. వ్యాపారంలో కూడా లాభాలు అనేవి పెద్దగా మొదటి 6 రోజుల్లో కనిపించవు. కానీ డిసెంబర్ 7, డిసెంబర్ 8, డిసెంబర్ 9, డిసెంబర్ 10 ఈ 4 రోజుల్లో మాత్రం తులారాశి విద్యార్థులకు తిరుగులేదు. ఏ ఎగ్జామ్ రాసినా నెంబర్ 1 ర్యాంక్ వస్తుంది. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వస్తుంది. మీకు కావాల్సిన ప్యాకేజీతో జాబ్ రావాలంటే, ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే డిసెంబర్ 7, డిసెంబర్ 8, డిసెంబర్ 9, డిసెంబర్ 10 ఈ 4 రోజుల్లో తులారాశి వాళ్ళు వెళ్ళండి. మంచి ఇంక్రిమెంట్తో కొత్త జాబు ఎక్సలెంట్ ప్యాకేజ్తో వచ్చే అవకాశాలు ఉన్నాయి. బిజినెస్లో కూడా 6వ తేదీ వరకు బిజినెస్ డల్గా ఉన్న 7, 8, 9, 10 తేదీల్లో ఈ 4 రోజుల్లో మాత్రం బిజినెస్లో తులారాశి వాళ్ళకు బ్రహ్మాండమైన లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొదటి 6 రోజుల్లో బుధుడి బలం లేకపోవటం వల్ల విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొంత ప్రతికూలత తులారాశి వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మొదటి 6 రోజుల్లో బుధుడి బలం పెరగాలంటే ఏం చేయాలి? హేరంబ గణపతి మంత్రం చదవాలి. ఓం గూం హేరంబాయ నమః రోజు 21 సార్లు ఈ మంత్రం చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం వినండి. మొదటి 6 రోజుల్లో నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టండి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూట కట్టి దానం ఇవ్వండి. అప్పుడు మొదటి 6 రోజుల్లో కూడా బుధుడి బలం పెరుగుతుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మొదటి 6 రోజుల్లో కూడా తులారాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే కుజుడు ఎలా ఉన్నాడంటే ఈ 10 రోజుల్లో 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 7 రోజులు 2వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే తులారాశి వాళ్ళకి మొదటి 7 రోజుల్లో కోపం ఎక్కువగా ఉంటుంది. మాట దూకుడుతనం ఎక్కువగా ఉంటుంది. అది కూడా ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడేటప్పుడు మాట దూకుడుతనం వల్ల ఫ్యామిలీ మెంబర్స్తో గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి డిసెంబర్ 1 నుంచి
డిసెంబర్ 7 మధ్యలో తులారాశి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా మాట్లాడండి, జాగ్రత్తగా మాట్లాడండి, సమయస్ఫూర్తితో తెలివితేటలతో మాట్లాడండి, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్తో గొడవలు అవుతాయి. అలాగే ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా తులారాశి వాళ్ళకి మొదటి 7 రోజులు ఫుడ్ బిజినెస్ కొంచెం డల్గా ఉండే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ కూడా డల్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. బ్రదర్స్తో ప్రత్యేకంగా జాగ్రత్తగా మాట్లాడకపోతే మొదటి 7 రోజుల్లో గొడవలు అయ్యే అవకాశం ఉంది. కానీ చివరి 3 రోజుల్లో బ్రహ్మాండంగా ఉంది. డిసెంబర్ 8, డిసెంబర్ 9, డిసెంబర్ 10 ఈ 3 రోజుల్లో మాత్రం తులారాశి వాళ్ళు ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా బ్రహ్మాండమైన బలం ఉంది. రియల్ ఎస్టేట్లో కూడా మంచి డీల్ ఓకే అవుతుంది. అప్పులు క్లియర్ చేయడానికి బలం ఉంది. బ్యాంకు లోన్లు శాంక్షన్ కావడానికి కూడా తులారాశి వాళ్ళకి డిసెంబర్ 8, డిసెంబర్ 9, డిసెంబర్ 10 ఈ 3 రోజుల్లో బలం ఎక్కువగా ఉంది. సోదరుల సపోర్టుతో మంచి సక్సెస్ సాధించడానికి కూడా డిసెంబర్ 8, డిసెంబర్ 9, డిసెంబర్ 10 ఈ 3 రోజుల్లో తులారాశి వాళ్ళకు బలం ఉంది. అయితే మొదటి 7 రోజుల్లో కుజుడి బలం లేదు కాబట్టి మొదటి 7 రోజుల్లో కుజుడి బలం పెరగాలంటే ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రం. ఆ మంత్రం ఏంటంటే ఓం పింగళాయ నమః. ఈ మంత్రాన్ని 21 సార్లు చదవాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం వినాలి. సుబ్రహ్మణ్య ఆలయంలో మొదటి 7 రోజుల్లో రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగించుకోవాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం, ఇవి మొదటి 7 రోజుల్లో చేసుకోవాలి. మొదటి 7 రోజుల్లో ఇవి ఏవి చేసుకున్నా కూడా కుజుడు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి, కోపం తగ్గుతుంది, ఫ్యామిలీ రిలేషన్స్ బాగుంటాయి, అలాగే అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు వస్తాయి. శుక్రుడు 2వ స్థానంలో తులారాశి వాళ్ళకి 10 రోజుల్లో కూడా అద్భుతంగా ఉన్నాడు. అంటే ఈ 10 రోజుల్లో శుక్రుడి బలం బ్రహ్మాండంగా ఉండటం వల్ల తులారాశి వాళ్ళకి ధనానికైతే లోటు ఉండదు. ఎప్పుడు ఏదో ఒక విధంగా ధనం కలిసి వస్తుంది. అవసరానికి ధనం చేతికి అందుతూ ఉంటుంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో చక్రం తిప్పి పేరు డబ్బు సంపాదించడానికి తులారాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో కూడా శుక్రుడి 2వ స్థాన సంచారం అద్భుతంగా యోగిస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఎక్సలెంట్గా ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ ఫైట్స్ ఏవి కూడా తులారాశి వాళ్ళకి రావు. అదేవిధంగా తులారాశి వాళ్ళకి టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా ఈ 10 రోజుల్లో బ్రహ్మాండమైన లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా శుక్రుడు 2వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కుజుడు 2వ స్థానంలో ఉండటం వల్ల మొదటి 7 రోజుల్లో మాట దూకుడు ఉన్నప్పటికీ, కుటుంబంలో గొడవలు ఉన్నప్పటికీ, మళ్ళీ శుక్రుడు కూడా 2వ స్థానంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళ వాక్ చాతుర్యంతో అందరినీ ఆకట్టుకొని గొడవలు సద్దుమణిగేలా చేస్తారు. సమాజంలో అయితే అందరినీ వాళ్ళ మాటలతో ఆకట్టుకుంటారు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. రుచికరమైనటువంటి బ్రహ్మాండకరమైనటువంటి భోజనం చేయగలుగుతారు. విందు వినోదాలతో ఉల్లాసంగా హాయిగా కాలాన్ని గడుపుతూ అవసరానికి ధనం సమకూరటం వల్ల ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తారు. అంటే తులారాశి వాళ్ళకి ప్రధానంగా సూర్యుడి బలం 10 రోజులు లేకపోయినా, కుజుడి బలం మొదటి 7 రోజులు కూడా వాక్స్థానంలో లేకపోయినా, శుక్రుడి 10 రోజుల్లో వాక్స్థానంలో బ్రహ్మాండంగా యోగించటం వల్ల అప్పుడప్పుడు కోపంతో మాట్లాడినా, ఆఫీసులో కానీ ఇంట్లో కానీ కోపంతో వ్యవహరించిన వాటి వల్ల వచ్చే సమస్యలన్నీ కూడా వీళ్ళ వాక్ చాతుర్యంతో ఆకట్టుకునే విధంగా మాట్లాడి ఆ సమస్యల నుంచి బయటపడతారు. ఉల్లాసంగా కాలాన్ని గడుపుతారు. విందు వినోదాలతో జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారు. కాబట్టి శుక్రుడి 2వ స్థాన సంచారం అనేది తులారాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో అద్భుతమైన శుభ ఫలితాలు కలిగిస్తుంది. రవికి పరిహారాలు చేసుకోవటం, బుధుడికి, కుజుడికి కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో పరిహారాలు చేసుకోవటం ద్వారా తులారాశి వాళ్ళ గ్రహాల అనుగ్రహానికి పాత్రలో ఈ 10 రోజులు అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. గోచార పరంగా 12 రాశుల వాళ్ళకి కొన్ని గ్రహాల అనుకూలత, కొన్ని గ్రహాల వ్యతిరేకత అనేది ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. అయితే గ్రహాల అనుకూలత, గ్రహాల వ్యతిరేకత ఎలా ఉన్నా చాలామందికి అప్పుల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మొండి బాకీల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అంటే వ్యక్తుల్ని నమ్మి ధనం ఇస్తే ఆ ధనం తిరిగి రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి, రావలసిన డబ్బులు సకాలంలో చేతికొచ్చి మొండి బాకీల సమస్యల నుంచి బయటపడటానికి కొన్ని సులభమైన విధి విధానాలు ఏ రాశి వాళ్ళైనా పాటించుకోవచ్చు. అప్పుల సమస్యలు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మంగళవారం పూట నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపిస్తే అప్పుల సమస్యల నుంచి క్రమక్రమంగా బయటపడవచ్చు. అలాగే అప్పులు ఎక్కువ ఉన్న వాళ్ళు మంగళవారం పూట శివాలయానికి వెళ్ళి శివాలయంలో 1 కేజీ ఎర్ర కందిపప్పు అక్కడ ఉన్నటువంటి పంతులు గారికి, పూజారి గారికి ఇచ్చి
ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః. ఈ మంత్రం చదువుతూ శివాలయంలో 9 ప్రదక్షిణలు చేయండి. అప్పుల సమస్యల నుంచి తొందరగా బయటపడచ్చు. అప్పులు ఎక్కువగా ఉన్నవాళ్ళు మంగళవారం పూట కుజదీపాన్ని మీ ఇంట్లో వెలిగించుకోండి. కుజదీపం ఎలా వెలిగించాలంటే మంగళవారం స్నానం చేశాక మీ ఇంట్లో దక్షిణం వైపు ఒక పీట ఉంచండి. ఆ పీట మీద బియ్యపు పిండితో ముగ్గు వేయండి. ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 9 ఎరుపు ఒత్తులు తీసుకుని ఆ 9 ఎరుపు ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలాగా దీపం పెట్టండి. దీన్ని కుజ దీపం అంటారు, రుణ నివారణ దీపం అంటారు. అంటే మంగళవారం పూట కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు కాబట్టి స్నానం చేశాక హాల్లో దక్షిణం వైపు, కుజుడికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి, కుజుడికి 9 అంకె ఇష్టం కాబట్టి 9 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి దక్షిణం వైపు ఆ ఒత్తి కనీసం గంట సేపు వెలిగేలా దీపం పెడితే ఈ కుజ దీపం వల్ల క్రమక్రమంగా అప్పుల బాధల నుంచి బయటపడచ్చు. ఎర్ర ఒత్తులు లేకపోతే ఒత్తులకి పూర్తిగా కుంకుమ రాయండి, అప్పుడు అవి ఎర్ర ఒత్తులు అవుతాయి. ఇలా కుజదీపం పెట్టండి, అప్పుల సమస్యల నుంచి బయటపడండి. అప్పులు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రతిరోజు ఓం అం అంగారకాయ నమః ఈ మంత్రాన్ని 9 సార్లు చదువుకుంటూ ఉంటే క్రమంగా అప్పుల సమస్యల నుంచి బయటపడచ్చు. అప్పులు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఇంట్లో వాయువ్యంలో ఒక గాజు బౌల్ ఉంచి దానిలో నీళ్లు పోసి పాలరాయి వేసి ఉంచండి. ఇంట్లో వాయువ్యం మూల గాజు బౌల్లో నీళ్లు పోసి పాలరాయి వేసి ఉంచినట్లయితే చాలా తొందరగా అప్పుల సమస్యల నుంచి బయటపడవచ్చు. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల నుంచి బయటపడతారు. అలాగే చాలామందికి ఎదుటి వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు తిరిగి రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇచ్చిన డబ్బు తిరిగి రాక ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా సరే శనివారం రోజు ఒక తాంత్రిక పరిహారం పాటిస్తే ఇచ్చిన డబ్బులు తొందరగా చేతికి వస్తాయి. ఆ తాంత్రిక పరిహారం ఏంటంటే శనివారం రోజు ఎక్కడైనా దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఆ రావి చెట్టు దగ్గర మట్టి తీయండి, చిన్న గుంట తవ్వండి, పెద్ద గుంట తవ్వకండి. రావి చెట్టు దగ్గర శనివారం చిన్న గుంట తవ్వండి. దేవాలయంలో రావి చెట్టు అయినా మీ ఇంటికి దగ్గరలో ఉన్న రావి చెట్టు అయినా ఏ రావి చెట్టు అయినా సరే శనివారం చిన్న గుంట తవ్వి ఆ గుంటలో నల్ల మినుములు, పెరుగు ఈ రెండింటినీ కలిపి పోస్తూ మీకు డబ్బులు ఇవ్వాల్సిన వ్యక్తుల పేర్లు చెప్పుకోండి. వాళ్ళ పేర్లు చెప్తూ నల్ల మినుములు, పెరుగు ఈ రెండింటిని ఆ గుంటలో పోసి మట్టి కప్పేసి ఇంకా మళ్ళీ రావి చెట్టు వైపు చూడకుండా అంటే వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేయండి. ఇలా కనీసం 9 శనివారాలు చేయండి. 9 శనివారాలు ఈ తాంత్రిక పరిహారం చేస్తే మీకు రావాల్సిన డబ్బులు తొందరగా చేతికి వస్తాయి. ఈ తాంత్రిక పరిహారం చేసినప్పటికీ ఇంకా ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వక ఆలస్యం చేస్తూ ఉన్నట్లయితే మన్య సూక్త పారాయణ అని ఒక ప్రత్యేకమైన పారాయణం ఉంటుంది. మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయంలో మన్య సూక్త పారాయణ 108 సార్లు పంతులు గారితో చేయించుకోండి. పెద్ద మొత్తంలో ఉన్నటువంటి ధనం ఇవ్వవలసిన వాళ్ళు అతి త్వరలో మీకు తిరిగి ఇవ్వటానికి ఈ మన్య సూక్త పారాయణ విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి, రావలసిన ధనం తొందరగా రావటానికి ఈ విధి విధానాలు పాటించండి. ఎప్పటికప్పుడు వారఫలాలు, మాసఫలాలు, దినఫలాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే గ్రహాల సంచారం బట్టి, గ్రహాల సంచారంలో మార్పును బట్టి ఏ గ్రహాలు యోగిస్తున్నాయో ఏ గ్రహాలు యోగించటం లేదో తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.